హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో క్లియర్గా అయితే వన్ బై వన్ చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా 100 టెస్టులు, అదేవిధంగా పేపర్ 1, పేపర్ 2కి సంబంధించిన 5 గ్రాండ్ టెస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. ఇంకా వీటితో పాటుగా గ్రూప్ 1, గ్రూప్ 2కి యూజ్ అయ్యేటువంటి ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే ఉంది. ఇంకా అవే కాకుండా ఇండివిజువల్గా తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంది. ఇంకా వాటితో పాటుగా గ్రూప్ 2కి సంబంధించి కావచ్చు, అర్థమెటిక్, రీజనింగ్ సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ కూడా మన యాప్లో అయితే ఉంది. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా 20 రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇండివిజువల్గా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించుకోవచ్చు, తెలంగాణ చరిత్ర, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ టెస్టులు, శాంపిల్ పీడిఎఫ్స్ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ TSPSC నుంచి ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో రీసెంట్గా మనకు AEE ఎగ్జామ్ అయితే జరగడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్, మాస్టర్ క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ అయితే మనకు TSPSC వెబ్సైట్లో అందుబాటులో అయితే ఉంది. ఇక్కడ మీరు ఫస్ట్ లింక్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ AEE అని చెప్పేసి కనబడుతుంది. ఎలక్ట్రికల్ కావచ్చు, అగ్రికల్చర్, అదేవిధంగా మెకానికల్కి సంబంధించి మనకు మే 8, 9వ తేదీలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. వాటికి సంబంధించి ఆల్రెడీ నేను పీడిఎఫ్ కూడా అందించాను. సో చాలా మంది తెలుగులో క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ కావాలని చెప్పేసి అయితే అడగడం జరిగింది. ఒకసారి మీరు TSPSC వెబ్సైట్కి వెళ్ళినట్లయితే వాటికి సంబంధించిన మాస్టర్ క్వశ్చన్ పేపర్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. సో దీనిపైన కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వాటికి సంబంధించిన పేపర్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ క్వశ్చన్స్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి పేపర్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా మీకు కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. దానిలో మీకు అంటే జనరల్ స్టడీస్ విభాగం నుంచి ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు అట్లా కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఒక వీడియో కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాన్స్ అయినట్లయితే వాటికి సంబంధించి కూడా నేను వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ కావాలనుకున్నారు ఒకసారి TSPSC వెబ్సైట్కి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక మనం చూసినట్లయితే సో టీచర్ పోస్టులు ఎప్పుడు అనేటువంటి టైటిల్ తోటి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఏడాది దాటినా నెరవేరని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ, ఖాళీగా 24,000 పోస్టులు, 4 లక్షల మంది అభ్యర్థుల నిరీక్షణ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దాంతోపాటుగా బదిలీలు, పదోన్నతులు ఎప్పుడు అని చెప్పేసి కూడా ఇక్కడ చూడవచ్చు. నిరుడు వేసవి సెలవులో పూర్తి చేస్తామన్నటువంటి సీఎం, నిరీక్షిస్తున్నటువంటి టీచర్లు, కోర్టు కేసుల పరిష్కారానికి చొరవేది, రాష్ట్రంలో 8 ఏళ్లుగా పదోన్నతులు, 5 ఏళ్లుగా బదిలీ లేవని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు రాష్ట్రంలో ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పేసి సీఎం కేసీఆర్ ఏడాది క్రితం అసెంబ్లీలో ఇచ్చినటువంటి హామీ ఇప్పటికీ నెరవేరలేదు. సో రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపట్టేటువంటి నియామకాల్లో భాగంగా టీచర్ పోస్టులను కూడా భర్తీ చేస్తామని చెప్పేసి గత ఏడాది మార్చి 9న ప్రకటించారు. సో ఇందులో భాగంగా సెకండరీ ఎడ్యుకేషన్లో ఖాళీగా ఉన్నటువంటి 13,086 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పేసి తెలపడం జరిగింది. సో ఈ హామీ ఇప్పటికీ ఆచరణలోకి రాకపోగా ఈ పోస్టులను భర్తీ చేస్తారా లేదా అనేటువంటి విషయంలోనూ స్పష్టత లేదు. సో టీచర్ పోస్టుల భర్తీ కోసం రాష్ట్రంలో లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. సో అంతకు ముందు 2020 డిసెంబర్లో కూడా కేసీఆర్ అసెంబ్లీలో టీచర్ పోస్టుల భర్తీపై ప్రకటన చేశారు. అది కూడా అమలుకు నోచుకోలేదు. సో రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 6 నెలలకు ఒకసారి టెట్, అదేవిధంగా 2 ఏళ్లకు ఒకసారి DSC నోటిఫికేషన్ విడుదల చేశారు. సో తెలంగాణ వచ్చాక పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇక్కడ చూసినట్లయితే మనకు సుమారుగా 24,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీకి పూనుకోవడం లేదు. కాగా రాష్ట్రంలో ఆయా విభాగాల్లో సుమారుగా 80,000 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినటువంటి సంగతి తెలిసిందే. ఇప్పటికే 62,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. వీటికి చాలా పోస్టులకు నోటిఫికేషన్లు కూడా జారీ చేశారు. అయితే ఇందులో టీచర్ పోస్టులు మాత్రం పరిశీలనలోకి తీసుకోకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 2017లో మనకు టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా అప్పటి వరకు ఉన్నటువంటి DSC పేరును TRTకి అయితే మార్పు చేశారు. సో ఇక్కడ TSPSC ద్వారా నియామకాలు చేపట్టారు. అప్పట్లో మొత్తం 25,000 పోస్టులు ఖాళీ ఉంటే ప్రభుత్వం 13,500 పోస్టులకు ఆమోదం తెలిపింది. నోటిఫికేషన్ మాత్రం 8,792 ఖాళీలను మాత్రమే భర్తీ చేశారు. దశల వారీగా మరికొన్ని పోస్టులు కూడా భర్తీ చేశారంటే ఇక్కడ చూడవచ్చు. సో ఖాళీగా మనకు 24,000 పోస్టులకు పైన ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే టెట్ పాస్ అయిన అభ్యర్థులు కూడా వీటి కోసం ఎదురు చూసినట్లయితే ఇవ్వడం జరిగింది. సో 4 లక్షలకు పైగా అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పేసి మనకి ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక ప్రధాన వార్తగా ఈ టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు 49 కేంద్రాల్లో నేడు ఎడ్సెట్ అని చెప్పేసి ఇచ్చారు. సో 2 ఏళ్ల BEd కోర్సులో ప్రవేశాలలో భాగంగా సో ఈరోజు మనకు 49 కేంద్రాల్లో ఎడ్సెట్ పరీక్ష అయితే జరగబోతుంది. ఇంకా ఐసెట్ దరఖాస్తులకు నేడు లాస్ట్ డేట్ అయితే ఉంది. ఎవరైనా అప్లై
చేసుకోకుండా ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటే అప్లై చేసుకుంటాం ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ లైబ్రేరియన్ పరీక్షకు 50% అభ్యర్థుల హాజరు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం TSPSC నుంచి అయితే చూడవచ్చు. సో ఇంటర్ విద్య సాంకేతిక విద్య పరిధిలోని కాలేజీల్లో బుధవారం నిర్వహించినటువంటి లైబ్రేరియన్ పరీక్షకు 50% అభ్యర్థులు హాజరైనట్లు TSPSC కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. ఉదయం 2663 అంటే 55.59%, మధ్యాహ్నం 2650 అంటే 55.32% మంది పరీక్ష రాసినట్లు వెల్లడించారు. అయితే 3 జిల్లాల్లో 17 కేంద్రాల్లో 71 లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో నిన్న జరిగినటువంటి లైబ్రేరియన్ పరీక్షకు సంబంధించిన అప్డేట్ ఇది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు గురుకులాకు సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో గురుకుల పోస్టుల దరఖాస్తుకు సర్వర్ కష్టాలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఇది మనకి ఈరోజు అన్ని ప్రధాన న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది. ఇక్కడ వెలుగులో కూడా వెంటాడుతున్నటువంటి OTR కష్టాలు అంటూ చూడవచ్చు. దరఖాస్తే అగ్ని పరీక్ష అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే 3 రోజులుగా సాంకేతిక సమస్యలు, గడువు పొడిగింపులకు వినతులు నిరాకరించినటువంటి బోర్డు వర్గాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు సంక్షేమ గురుకుల సొసైటీ పరిధిలో డిగ్రీ జూనియర్ కళాశాలలో లెక్చరర్, అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టుల దరఖాస్తు చేసేటువంటి అభ్యర్థులు సర్వర్ కష్టాలు ఎదుర్కొన్నారు. సో దరఖాస్తు చేసేందుకు ఈ నెల 17న అంటే బుధవారం వరకు గడువు ఇవ్వగా అభ్యర్థులు ఒక్కసారిగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నించడంతో గత 3 రోజులుగా సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. సో దరఖాస్తుకు ముందుకు వెళ్ళకపోవడంతో పలువురు అభ్యర్థులు మీ సేవ ఇంటర్నెట్ సెంటర్లకు పరుగులు తీశారు. సో దరఖాస్తు గడువు మరో వారం లేదా 10 రోజులు పొడిగించాలని నిరుద్యోగ అభ్యర్థులు కోరినప్పటికీ గురుకుల బోర్డు వర్గాలు నిరాకరించాయి. అయితే సాంకేతిక కారణాలతో దరఖాస్తు చేయలేకపోయినటువంటి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సో గడువు తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని బోర్డు వర్గాలు ముందే సూచించాయి. అయితే గురుకుల OTR అందుబాటులోకి వచ్చిన తర్వాత దాదాపు 15 రోజుల వరకు సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. వచ్చిన ID పాస్వర్డ్ తర్వాత పనిచేయకపోవడం లాంటి కష్టాలు అయితే ఎదురయ్యాయి. అయితే నోటిఫికేషన్ ప్రకారం బుధవారం సాయంత్రం 5 గంటలకు దరఖాస్తు గడువు ముగియాల్సి ఉంది. అయితే పొడిగించాలంటూ గురుకుల బోర్డుకు హెల్ప్లైన్ నెంబర్కు 2 రోజులుగా అధిక సంఖ్యలో కాల్స్ వస్తున్నాయి. అయితే ఈ మేరకు అవకాశం ఇవ్వకుండా రాత్రి 11:59 వరకు దరఖాస్తు చేసుకునేలా సర్వర్లో మార్పులు అయితే చేశారు. సో బుధవారం సాయంత్రం వరకు జూనియర్ కళాశాలలో పోస్టులకు దాదాపుగా 41,000 మంది అప్లై చేసుకోగా డిగ్రీ కళాశాల పోస్టులకు 6,000 మంది దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు. సో మొత్తంగా జూనియర్ కళాశాల పోస్టులకు 50,000కు పైగా అండ్ డిగ్రీ కళాశాల పోస్టులకు దాదాపుగా 8,000 వరకు దరఖాస్తులు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనకు గురుకుల పోస్టులకు సంబంధించినట్టు ఒక అప్డేట్ చూడవచ్చు. ఇదే అప్డేట్ మనకి ఇక్కడ వెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. వెంటాడుతున్నటువంటి OTR కష్టాలు అంటే ఇక్కడ చూడవచ్చు. JLDL అప్లికేషన్లకు ముగిసినటువంటి గడువు, సర్వర్ సమస్యలతో అప్లై చేసుకోలేకపోయినటువంటి చాలా మంది నిరుద్యోగులు అప్లికేషన్ డేట్ పొడిగించాలని డిమాండ్ అంటే ఇక్కడ చూడవచ్చు. ఇంకా దరఖాస్తు అగ్ని పరీక్ష అంటే ఇచ్చారు. వేధించినటువంటి ట్రిప్ సాఫ్ట్వేర్ సమస్యలు, ఎర్రర్లతో దరఖాస్తు చేసుకోలేకపోయినటువంటి ఎంతోమంది DL/JL అభ్యర్థులు, బుధవారంతో ముగిసినటువంటి గడువు, చివరిలో కొన్ని గంటల పాటు పొడిగింపు అయినా వెంటాడినటువంటి సాంకేతిక సమస్యలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ పేపర్ లీకేజ్ సంబంధించిన అప్డేట్ మనం చూడవచ్చు. సో TSPSC DAO టాపర్లే లీక్ వీరులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ప్రశ్నపత్రం లీకేజీకి పాల్పడ్డ రాజేశ్వర్ దంపతులు టాప్ ర్యాంకులు అని చెప్పేసి ఇచ్చారు. సో తాజాగా 4గురిని అరెస్ట్ చేసినటువంటి సిట్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు TSPSC పేపర్ లీకేజ్ లీక్ వీరులు మొదటి ర్యాంకులు సాధించినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. సో పేపర్ లీకేజ్ చేసినటువంటి డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ పరీక్ష రాసినటువంటి ముగ్గురు టాపర్లుగా నిలిచారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ కేసులో ఇదివరకు అరెస్ట్ అయినటువంటి రాజేశ్వర్కు మొదటి ర్యాంకు, అతని భార్య శాంతికి 2వ ర్యాంకు, రేణుకా స్నేహితుడైనటువంటి నూతన్ రాహుల్కు 3వ ర్యాంకు వచ్చినట్లు వెల్లడైంది. సో కీలక నిందితుడైనటువంటి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ రాజశేఖర్ రెడ్డి భార్య సుచరిత కూడా ఈ పరీక్ష రాసినట్లు విచారణలో తేలింది. సో దీంతో శాంతి, రాహుల్, సుచరితతో పాటు మధ్యవర్తిగా వ్యవహరించినటువంటి రమావత్ దత్తులను బుధవారం సిట్ అయితే అరెస్ట్ చేసింది. దీంతో మొత్తం 34 మందికి చేరినట్లు, నిందితుల యొక్క సంఖ్య అనేది 34 మందికి చేరినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఇదే అప్డేట్ మనకు వేరే న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. 1, 2, 3 అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. TSPSC పరీక్షల్లో పేపర్లు కొన్న వారికే స్టేట్ ర్యాంకులు, DAO అభ్యర్థుల విశ్లేషణలో గుర్తించినటువంటి సిట్ అధికారులు మరో 4 అరెస్ట్ చేసిన మరో 4గురిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం పేపర్ లీకేజ్ సంబంధించి అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 21న ఉచిత శిక్షణకు ప్రవేశ పరీక్ష అంటే ఇక్కడ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో తెలంగాణ స్టేట్ షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ కోర్సు 1 బ్యాచ్ 2023 పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణకు సంబంధించి నెల 21న ప్రవేశ పరీక్షను అయితే నిర్వహించనున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారులు అయితే ఇక్కడ తెలపడం జరిగింది. సో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నటువంటి కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లా SC, ST, BC మైనార్టీ అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తామని చెప్పేసి ఇచ్చారు. సో పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జగిత్యాల రోడ్లోని వివేకానంద డిగ్రీ PG కళాశాలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సో అభ్యర్థులు హాల్ టికెట్స్ను
ఈ నెల 15 నుంచి ఇక్కడ మనకి ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 15 అయితే ఎగ్జామ్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆల్రెడీ అప్లై చేసిన అభ్యర్థులు ఎగ్జామ్కి అయితే హాజరు కానీ దానిలో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా మీ యొక్క ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 349 ఖాళీలతో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ప్రకటన అయితే వెలువరించింది. సో డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి అవివాహిత పురుషులు అదేవిధంగా మహిళలు జూన్ 6 వరకు అయితే వీటికి అప్లై చేసుకోవచ్చు. సో మిలిటరీ అకాడమీకి సంబంధించినటువంటి ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు ఏదైనా ఒక డిగ్రీ సరిపోతుంది. నేవల్ అకాడమీ ఉద్యోగాలకు ఇంజనీరింగ్ ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో అదేవిధంగా ఇక్కడ ఎయిర్ ఫోర్స్ పోస్టులకు వచ్చేసి డిగ్రీతో పాటు ఇంటర్లో మ్యాథ్స్ ఫిజిక్స్ ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో పూర్తి వివరాలకు ఒకసారి మీరు ఇక్కడ ఏదైతే మనకు యూపీఎస్సీ వెబ్సైట్ ఉంది కదా, వెబ్సైట్కి వెళ్ళినట్టయితే అక్కడ మీకు పీడిఎఫ్ ఉంది. సో ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూసి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వాటికి అప్లై చేసుకుంటున్న ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ జేఎల్ పోస్టులకు 50,000 దరఖాస్తులు అంటూ మరొకసారి చూడవచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించిన అప్డేట్ మనం స్టార్టింగ్లో చూసాం. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే ఇక్కడ పాలిటిక్స్ సంబంధించి మండల పరిషత్ విధానానికి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. దాంతోపాటుగా ఇక్కడ మనకు పర్యావరణ పరిరక్షణకు సంబంధించి అంతర్జాతీయ సంస్థలపైన ఒక బిడ్ బ్యాంక్ అయితే ఇచ్చారు. సో ప్రతి ఒక్కరు వీటిని అటెంప్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్ కలిపి అందించడం జరుగుతుంది. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అందుకనే డైలీ మేము లైక్ చేయమని చెప్పేసి అడుగుతాం. కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే జగన్నాథపురానికి జాతీయ పురస్కారం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు. నీటి నిర్వహణలో దేశంలోనే అగ్రస్థానం అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలంలో ఉన్నటువంటి జగన్నాథపురం పంచాయతీ అరుదైనటువంటి ఘనతనైతే సాధించింది. 2022లో నీటి నిర్వహణలో ఇతర పంచాయతీల కంటే మెరుగైనటువంటి పద్ధతులను అవలంబించి జాతీయ స్థాయి పురస్కారానికి అయితే ఎంపికైంది. అయితే జాతీయ స్థాయిలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుందనమాట. సో ఈ మేరకు బుధవారం రాత్రి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నుంచి ఒక ప్రకటన కూడా వెలువడినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక్కడ పేరు గుర్తుంచుకోండి. ఏ ప్రాంతం? జగన్నాథపురం. ఇది ఏ జిల్లాకు సంబంధించింది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి విలేజ్. సో నీటి నిర్వహణలోనే దేశంలోనే అగ్రస్థానం పొందింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయం అయితే 27వసారి ఎవరెస్ట్ ఎక్కినటువంటి కామి రిటా అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్కు చెందినటువంటి 53 ఏళ్ల షెర్పా కామి రిటా 27వసారి అధిరోహించాడు. సో 2022లో 26వసారి ఎవరెస్ట్ను అధిరోహించినటువంటి ఈయన సో బుధవారం ఉదయం 8:30 మరోసారి 8,848.86 మీటర్ల ఎత్తున్నటువంటి శిఖరంపైకి చేరుకున్నాడు. సో దీంతో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కువసార్లు అధిరోహించినటువంటి వ్యక్తిగా తన పేరిట ఉన్నటువంటి రికార్డును కామి రిటా నిలబెట్టుకున్నారు. సో కామి రిటా 1994లో మొదటిసారిగా ఎవరెస్ట్ ఎక్కారు. ఆ తర్వాత నేపాల్తో పాటు వివిధ దేశాల్లో 8,000 మీటర్లకు పైగా ఉన్నటువంటి అనేక పర్వతాలను అధిరోహించాడు. అదేవిధంగా మనకు 3 రోజుల కింద కూడా పసాంగ్ దావా షెర్పా 46. సో ఇతను కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని 26 అధిరోహించి సో రికార్డు సృష్టించాడు. మనం 3 డేస్ బ్యాక్ కూడా చూస్తాం. సో అతను వచ్చేసి ఇక్కడ పసాంగ్ దావా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇతను వచ్చేసి కామిరిటా. సో ఇతను 26 సార్లు, ఇతను 27 సార్లు. ఇది మనకు ఈ వీక్లోనే 2 సార్లు వార్తల్లో ఉన్నది కనుక జాగ్రత్తగా దీన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక విషయంలో అయితే టాటా గ్రూప్స్ చైర్మన్ చంద్రశేఖర్కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే మనం చూడవచ్చు. సో టాటా గ్రూప్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి ఇక్కడ షవాలే డీలా లీజియస్ డోనర్ అనేటువంటి అవార్డును అయితే ప్రకటించడం జరిగింది. సో భారత్ ఫ్రాన్స్ మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి చంద్రశేఖర్ చేసినటువంటి కృషికి గాను ఈ అవార్డు అందించారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. పేరు గుర్తుంచుకోండి. సో ఫ్రాన్స్కు సంబంధించినటువంటి అత్యున్నత పురస్కారం అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇట్లా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ మనకు అంతర్జాతీయ ఎక్స్పోలో గంగపట్టం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఢిల్లీలో ఈ నెల మనకు 18 నుంచి 20 వరకు జరగనున్నటువంటి అంతర్జాతీయ మ్యూజియం ఎక్స్పోలో సో ఖమ్మం జిల్లాకు చెందినటువంటి 85 ఏళ్ల నాటి గంగపట్టం ప్రదర్శించనున్నారు. సో భారీ వస్త్రంపై బండారు కలంకారీ కళాకారులు సో ఈ గంగపటం అయితే వేశారంట. ఈ వస్త్రంపై 12వ శతాబ్దానికి చెందినటువంటి యాదవ వీరుడు కాటమరాజు కథను పొందుపరిచారంటే ఇక్కడ చూడవచ్చు. సో గుర్తుంచుకోండి ఎక్స్పో. సో మనకి ఇంటర్నేషనల్ ఎక్స్పో ఎక్కడ జరుగుతుందంటే ఢిల్లీలో. ఏ డేట్ల మధ్య అంటే 18 to 20. సో దీని నుంచి మన తెలంగాణ ప్రాంతం నుంచి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఈ గంగపటం అయితే ఎంపికైందనమాట. దానిలో దీన్ని ప్రదర్శించనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే పిఎల్ఐ స్కీమ్ 2.0 అమలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఆమోదించినటువంటి కేంద్ర మంత్రివర్గం ₹17,700 కోట్ల విలువైనటువంటి ప్రోత్సాహాలు 6 ఏళ్ల కాలానికి వర్తింపు. సో 2 లక్షల ఉద్యోగాలకు అంచనా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే దేశీయ ఐటీ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక దీన్నే పిఎల్ఐ అంటాం. సో ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం అయితే ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగినటువంటి అంటే బుధవారం జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు.
చూడవచ్చు. సో మనకి ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి ఈ PLI స్కీమ్ అనేది దేనికి సంబంధించినటువంటి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా ఇది క్యాబినెట్ ఆమోదం పొందింది కనుక క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనకు దేశీయ IT ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు సో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక స్కీమ్ అనమాట. సో అట్లా గుర్తుంచుకోండి, మనకు నేరుగా దానికి సంబంధించిన క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయంలో లడఖ్లో ఉద్యమంలా చెట్ల పెంపకం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు. సో హిమాలయాల్లో పర్యావరణ మార్పుల్ని ఎదుర్కొనడానికి బంజరు భూములు పాడుపడకుండా లడఖ్లో ఆ ప్రభుత్వం చెట్ల పెంపకాన్ని అయితే ఒక ఉద్యమంలో చేపట్టింది. సో జీవితం కోసం చెట్లు, సో ట్రీస్ ఫర్ లైఫ్ అనేటువంటి కార్యక్రమాన్ని లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి BD మిశ్రా వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు బుధవారం అధికారికంగా ప్రారంభించారని చెప్పేసి చూడవచ్చు. సో క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే, సో ట్రీస్ ఫర్ లైఫ్ అనేటువంటి కార్యక్రమాన్ని ఇటీవల ఏ రాష్ట్రం చేపట్టింది, ఏ ప్రాంతం చేపట్టింది అని చెప్పేసి అడగవచ్చు. సో ఇది లడఖ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్, ఇటువంటి మనకు అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే జ్యోతికి గోల్డ్ మెడల్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో నేషనల్ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తెలుగు అథ్లెట్ అయినటువంటి జ్యోతి సత్తా చాటింది. సో ఏపీకి చెందినటువంటి జ్యోతి విమెన్స్ 100 మీటర్స్ హర్డిల్స్లో సో రికార్డును బ్రేక్ చేస్తూ గోల్డ్ మెడల్ అయితే సొంతం చేసుకుంది. సో ఇక్కడ ఆమె ఏ మెడల్ సొంతం చేసుకుంది, ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, సో ఈమె మనకు ఎవరు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి, మన తెలుగు వ్యక్తి కనుక సో గుర్తుంచుకోండి. వీటికి సంబంధించి మనకు నేరుగా క్వశ్చన్ అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ మనకు సిడ్నీలో జరగవలసినటువంటి క్వాడ్ సదస్సు రద్దు అంటే ఇక్కడ చూడవచ్చు. సో జో బైడెన్ ఆస్ట్రేలియా పర్యటన వాయిదాతో నిర్ణయం. సో G7 సమ్మిట్లోనే క్వాడ్ దేశ నేతల మీటింగ్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈ నెల 24న మనకు ఆస్ట్రేలియా సిడ్నీలో జరగవలసినటువంటి ఈ క్వాడ్ సదస్సు అయితే రద్దయింది. అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ ఆస్ట్రేలియా పర్యటన వాయిదా వేయడంతో సో సమ్మిట్ క్యాన్సిల్ అయిందని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మళ్ళీ వీళ్ళు G7 అనేటువంటి మీటింగ్లో వాళ్ళైతే కలవబోతున్నారు. సో G7 నెక్స్ట్ ఎక్కడ జరగబోతుంది అనేది కింద కామెంట్ చేయండి. సో G7 కావచ్చు, బ్రిక్స్ కావచ్చు, ఇంకా చాలా మనకు సమ్మిట్స్ ఉంటాయి, వాటికి సంబంధించి నెక్స్ట్ మీటింగ్స్ ఎక్కడ జరగబోతున్నాయి అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.